సో ఈ రోజు మనం వాజినిస్మస్ గురించి మాట్లాడుకుందాము. నేను మీ డాక్టర్ చాందిని కోట్ల, గైనకాలజిస్ట్. వాజినిస్మస్ అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్, అంటే వజైనా చుట్టూ ఉన్న పెరినియల్ మజిల్స్ టైట్ గా అయిపోవడం, ఇన్వాలంటరీగా లేదా పర్సిస్టెంట్ గా. ఎప్పుడు అంటే సెక్షువల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఫింగర్ ఇన్సర్షన్ టైంలో కానీ, లేదా టాంపోన్, మెన్స్ట్రువల్ కప్ ఇన్సర్షన్, లేదా ఒక గైనకాలజిస్ట్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న మజిల్స్ టైట్ గా ఉన్నాం ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద యాక్ట్ అన్నమాట. సో దిస్ ఇస్ వాజినిస్మస్. సో దీని సిమ్టమ్స్ వచ్చేసి పెయిన్, సివియర్ బర్నింగ్ సెన్సేషన్, ఒక ఫియర్, ఇక్కడ మజిల్స్ ని చాలా టైట్ చేసేయడం, అంటే వెజైనా చుట్టూ ఉన్న మజిల్స్ ని బాగా టైట్ చేయడం, అది దాన్ని రిలాక్స్ చేయడమే చాలా డిఫికల్ట్ గా ఉండటాన్ని ఇది సిమ్టమ్స్ గా చూడొచ్చు అనమాట. సో ఇది వాజినిస్మస్ అనేది ప్రైమరీ అండ్ సెకండరీ అని రెండు ఉన్నాయి. ప్రైమరీ అంటే ఒక మెన్స్ట్రువల్ కప్ గానీ, ఒక టాంపూన్ గానీ, లేదా ఇక్కడ ఫింగర్ టచ్ అయినా కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది, చాలా బాధగా ఉంటది. సెకండరీ వచ్చేసి ఇది పోస్ట్ డెలివరీ, లైక్ డెలివరీ టైంలో అయిన పెరినియల్ మజిల్ ఇంజురీస్ కానీ, లేదా ముందర పెల్విక్ ఫ్లోర్ సర్జరీస్ కానీ, లేదా అక్కడ క్రానిక్ గా ఇన్ఫెక్షన్స్ తరచూ ఇబ్బంది పడుతున్న వాళ్ళలో కూడా ఈ వాజినిస్మస్ అనేది చూడగలుగుతాం. అదర్ దాన్ దిస్, లైక్ యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ భయం, సైకలాజికల్ ఎమోషన్స్ హైటెండ్ అయి ఉన్న వాళ్ళలో, లేదా ఇది కన్జర్వేటివ్ ఫ్యామిలీలో అప్బ్రింగింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళలో ఇది తరచూ చూస్తాము. అంటే సెక్షువల్ కాంటాక్ట్ అనేది ఒక భయం, తెలియని భయం వాళ్ళకి ఎమోషనల్ గా, సైకలాజికల్ గా వాళ్ళలో ఇది చూడొచ్చు. అండ్ దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ వాజినిస్మస్ అన్నమాట. సో వాజినిస్మస్ కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా? ఎస్ అండి, డెఫినెట్ గా ఉన్నాయి. బట్ దానికంటే ముందర ప్రాపర్ థరో ఎగ్జామినేషన్ అండ్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ బై గైనకాలజిస్ట్ మస్ట్ అండి. అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి మోస్ట్లీ ఇట్ ఇస్ కౌన్సిలింగ్ అండి. ఎందుకంటే చాలా సైకలాజికల్ గా ఫియర్స్, పాస్ట్ ఎపిసోడ్స్ వల్ల భయం పెట్టుకున్న వాళ్ళే ఇందులో ఎక్కువ ఉంటారు. సో ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ రిక్వైర్ సైకాట్రిస్ట్ కౌన్సిలింగ్ కూడా, టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ దెమ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి, లైక్ కీగల్ ఎక్సర్సైజెస్, లైక్ యోగా అండి, మెయిన్లీ టార్గెటింగ్ ద పెల్విక్ ఫ్లోర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డైలేటర్ థెరపీస్ అని ఉంటాయండి, సిలికాన్ బేస్డ్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఇవే కాకుండా బోటాక్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇట్ హెల్ప్స్ ఇన్ రిలాక్సింగ్ ద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నమాట. సో దీస్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ వాజినిస్మస్ అండి. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ రీజన్ వై ఐ డూ దిస్ వీడియో అన్నమాట. సో వాజినిస్మస్ అనేది ఇప్పుడు రీసెంట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉండొచ్చు, లేదా పెళ్ళై కొన్నాళ్ళు అయింది, పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఈ వాజినిస్మస్ తో బాధపడుతున్నప్పుడు ఫీమేల్ పార్ట్నర్, దెన్ దెర్ ఇస్ నో అబ్సల్యూట్ సెక్షువల్ కాంటాక్ట్, సో కన్సీవ్ అవడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీనికి ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు చాలా వచ్చినాయి, లైక్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోండి. ఐయుఐ అవ్వచ్చు, వేరే కారణాల వల్ల ఐవీఎఫ్ అవ్వచ్చు. ఇప్పుడు కొత్తగా మార్కెట్ లోకి సెల్ఫ్ ఇన్సెమినేషన్ కిట్స్ వచ్చింది ఫర్ వాజినిస్మస్ పర్టికులర్లీ. దీస్ ఆర్ వెరీ రియల్